హాయ్ ఫ్రెండ్స్, మీరు బిగ్ బాస్ ఎపిసోడ్ చూసారా? చూస్తే మీకేమనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ నాకు మాత్రం దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఎపిసోడ్ ఇన్ ద ఎంటైర్ తెలుగు బిగ్ బాస్ హిస్టరీ అనిపించింది. సో దానికి మెయిన్ కారణం ఏంటంటే ప్రతి పాయింట్ ఇంపార్టెంట్, ప్రతిదీ నిమిషం కూడా ఉత్కంఠంగా సాగింది. ఒకరినొకరు అటాక్ చేసుకుంటున్నారు, ఒకరినొకరు డిఫెండ్ చేసుకుంటున్నారు, ఒకరినొకరు మాట్లాడుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు. ఆల్మోస్ట్ ఒక సినిమా చూసినట్టే అనిపించింది అనమాట. ఒక 1 అవర్ ఎక్కడ ఇంత కూడా పాయింట్లెస్ ఏమి ఉండదు. ప్రతిదీ ఒక క్యారెక్టర్ని చూపిస్తూ ఉంటుంది అందులో. ప్రతి సెకండ్, ప్రతి మూమెంట్ కూడా ఎవరో ఒక క్యారెక్టర్ని మంచిగానో చెడునో ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటుంది ఆ మూమెంట్ అనమాట. సో అందుకే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎపిసోడ్ ఇన్ ఎంటైర్ బిగ్ బాస్ హిస్టరీ అనిపించింది నాకైతే, తెలుగు బిగ్ బాస్ హిస్టరీలో. అండ్ చెప్పుకుందాం, ఇప్పుడు ఫస్ట్ నుంచి చెప్పుకుందాం. అండ్ మీకు ఈరోజు ఎవరు నచ్చారు? నాకు మాత్రం ప్రేరణ యష్మి అందరికంటే బాగా నచ్చారు. దానికి మెయిన్ కారణం ఏంటంటే అంటే గర్ల్స్ అందరూ బాగా ఆడారు. సోనియా, ప్రేరణ, సోనియా, విష్ణు, నైనిక, సీత కూడా బాగా ఆడారు. కాకపోతే వాళ్ళకు బలం ఉంది. మెయిన్లీ సోనియా రెచ్చిపోయింది వాళ్ళ బలాన్ని చూసుకొని రెచ్చిపోయింది. అదే మాత్రం ఆమెకు అంత బలం లేకుంటే, ఐ మీన్ నిఖిల్ కానీ పృథ్వీ కానీ వాళ్ళ ప్లాన్లో లేకుంటే ఆమె అంత రెచ్చిపోయి ఆడుతుందని నేనైతే అనుకోవట్లేదు. కానీ ప్రేరణ యష్మికి వాళ్ళకి బలం లేదు, వాళ్ళ ప్లాన్లో బలం లేదు. అలాగే వాళ్ళ చీఫ్ డిసెంకరేజ్ చేస్తున్నాడు. ఆడదామని ముందరికి వెళ్తుంటే వద్దు 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 అంటున్నాడు. అయినప్పటికి కూడా వాళ్ళు అవతల వాళ్ళతో తలబడితే ఓడిపోతామని తెలిసి కూడా వెళ్తూనే ఉంటారు. అదే అంటారు కదా, పవన్ కళ్యాణ్ గారు భీమ్లా నాయక్ సినిమాలో గజనీ మహమ్మద్ గురించి డైలాగ్ చెప్తారు ఒకటి, ఓడిపోవడం అలవాటు అన్నట్టు. సో వాళ్ళు ఓడిపోతారని తెలిసినా కానీ అట్లే ఎక్కడ ఉమెన్ కార్డు ప్లే చేయకుండా ఎంత ఫిజికల్ అంటే అంత ఫిజికల్ అయ్యారు. నిజంగా చాలా గ్రేట్ అనిపించి, అంటే ఆ మెంటాలిటీ సూపర్. అసలు అంత మెంటాలిటీ మనకుండదు, మనం గివప్ ఇచ్చేస్తాం. లైక్ అభయ్ చూడండి, అసలు ఎంత గివప్ ఇచ్చాడంటే అంత గివప్ ఇచ్చాడు. వాళ్ళ ప్లాన్లో అభయ్ తప్ప అందరూ బాగాడు. ఈవెన్ మణికంఠ కూడా అంత పక్కగా ఉన్న తను చేయాల్సిన పోరాటం మొత్తం చేశాడు. తర్వాత అంత ఏజ్డ్ పర్సన్ ఆదిత్య గారు కూడా ఆయన పరిధి వరకు ఆయన చేస్తూనే ఉన్నాడు పాపం. కానీ అభయ్ మాత్రం ఎంత చెత్త చీఫ్ అండ్ ఎంత చెత్త ప్లేయర్ అంటే, ఇదొక్కటి నన్ను డిసైడ్ చేయలేదు అని అంటున్నాడు. కాకపోతే రేపు ఆయన బయటకు వచ్చా నాకు తెలుస్తలేదు, ఎందుకంటే ఓటింగ్ చాలా తక్కువలో ఉన్నాడు. ఆయనే 90% రావడానికి ఛాన్స్ ఉంది, లేదా ఆయన కాకపోతే 90 సీతగానే వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఈ ఆట చూశాక మాత్రం ఖచ్చితంగా బిగ్ బాస్ కూడా ఉంచుకునేటట్టు అనిపిస్తలేదు, పంపించేటట్టే ఉన్నాడు. అండ్ మీకు ఈరోజు ఎవరు బాగా నచ్చారు? నాకు అయితే మాత్రం ప్రేరణ యష్మిలే ఈ ఎపిసోడ్ మొత్తం అనిపించింది. వాళ్ళ ప్రేరణ కూడా తప్పు ఉంది కొన్ని, యష్మిలు అంత లేదు, లైటే. కానీ ప్రేరణ చాలా తప్పు ఉంది కొన్ని, అయినప్పుడు కూడా ప్రేరణ యష్మిలు నాకు ఈ ఎపిసోడ్ వరకు ఫేవరెట్. మీకు ఎవరు బాగా నచ్చారు? సో వాళ్ళ పేరు కామెంట్ చేయండి, అది ఎందుకు నచ్చారు కూడా చెప్పండి. ఈ ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం పూర్తిగా ఫస్ట్ నుంచి. సో ఫస్ట్ నబిల్ బయటకు వచ్చేస్తాడు. సో నబిల్ని సంచాలక చేసేస్తాడు ఆ టాస్క్కి, ఎవరు? మన బిగ్ బాస్. సో నబిల్ రూల్ చెప్తూ ఉంటాడు అన్నమాట. అంటే ఆ గుడ్లని బయట పెట్టుకోండి, కనిపించేటట్టు పెట్టుకోండి, ఆ గడ్డి కింద పెట్టుకోవద్దండి అది దాన్ని. కానీ సోనియా దానికి బేస్ వాయిస్ వేసుకొని అట్లా కాదు ఇట్లా కాదని అడుగుతూ ఉంటుంది. నబిల్కి పిచ్చ కోపం వచ్చి, అంటే నబిల్ ఆల్రెడీ ఉంది, నబిల్కి ఆల్రెడీ అంటే సోనియా అవతల వ్యక్తులతో మాట్లాడేటప్పుడు ఆ మాట్లాడే విధానం నబిల్కి నచ్చలేదు. దాన్ని ఎవరితో చెప్పలేడు, కాకపోతే అది లోపల ఉంది. అందుకనే సోనియా కొంచెం బేస్ వాయిస్ పెంచుతారు కల్లా, నువ్వు బెదిరించినట్టు మాట్లాడకు, నువ్వు బెదిరిస్తున్నట్టు మాట్లాడుతుంటే మామూలుగా అడుగు, నేను మామూలుగా చెప్తా అన్నాడు. దానికి కారణం ఏంటంటే అది అప్పటికప్పుడు వచ్చినది కాదు అతని రియాక్షన్. ఆల్రెడీ సబ్కాన్షియస్గా ఆయనకు ఉంది, కాన్షియస్గా సబ్కాన్షియస్గా ఈమె ఏంటి ప్రతి ఒక్కరితో ఇలా మాట్లాడుతున్నా అనేది తనకు ఉంది. కానీ సిచ్యువేషన్ తన కాడికి వచ్చలేదు కాబట్టి తను రియాక్ట్ అయితే బాగున్నది అన్నట్టు ఇంతవరకు మాట్లాడలేడు. ఇప్పుడు తనకు వచ్చింది కదా, సో తన కాడికి రాను అది యాక్చువల్ కొంచెమే రేజ్ చేసింది, దానికి కూడా లేదు నువ్వు చక్కగా మాట్లాడన్నట్టు. సో ఒకవేళ నామినేషన్స్లో కానీ సోనియా కానీ నబిల్ కానీ సోనియా కానీ వేస్తే
చాలా ఎలిట్గా ఉంటుంది ఆ ఎపిసోడ్. నాకు అనిపిస్తుంది అనమాట అది. అండ్ ఇంకోటి, సో నవిలు అట్లా చెప్పేస్తాడు, సరే అనుకుంటారు, వెళ్ళిపోతారు. ఆ తర్వాత 2 పెద్ద బుట్టలు లోపల తీసుకొస్తారు అనమాట ఎగ్స్ని పెట్టుకోవడానికి. ఆ తర్వాత ఎగ్స్ ఆ కోడి నుంచి వస్తాయనుకుంటే పైనుంచి ఎగిరనమాట. సో ఆ తర్వాత ఇంకా ఆ పైనుంచి ఎక్కే టైంలో పృథ్వీ ఎట్ట పడతాట ఎగురుతూ ఉన్నాం అనమాట. పక్కలో ఉన్న వాళ్ళకి ఏం దెబ్బలు తగ్గుతుంది, ఏం లేదు, ఏం చూసుకుంటలేడు. అటే ఎగురుతున్నాడు, ఇటే ఎగురుతున్నాడు, పట్టుకోవడానికి ఎటు పడితే అటే ఎగురుతున్నాడు. ఆయన ఆడాలని ఇంటెన్షన్ మంచిది, కానీ అది ఎంత కంట్రోల్ చేసుకోవాలి ఆడాలో ఎంత లేదనేది అసలు పట్టించుకుంటలేడు ఆ మనిషి. ఆ తర్వాత సోనియా, సో ఇంకా అంతా ఎగ్స్ కలెక్ట్ చేసుకునే దాంట్లో ఉన్నారు. అయితే ఇక్కడ ప్రేరణ పృథ్వీతో చెప్తా ఉన్నామండి, నువ్వు మమ్మల్ని అటాక్ చేయకు, అప్పుడు చేసినట్టు మేము మిమ్మల్ని అటాక్ చేయము అనేసి ప్రేరణ, నిఖిల్ వీళ్ళంతా మాట్లాడుకున్నట్టున్నారు. అది సోనియా తెలిసే చేసిందో తెలియజేసిందో తెలియదు. బట్ సోనియా మాత్రం ఆ రూల్ బ్రేక్ చేసేసుకొని అదే అభయ్ క్లాన్లోకి వెళ్ళిపోయి ఎగ్స్ తీసుకొచ్చేసింది. 3 ఎగ్స్ తీసుకొచ్చేసింది. అయితే అది యష్మి చూసి మీరు రూల్ బ్రేక్ చేశారని అడుగుతూ ఉంది. సంచాలకు రూల్ బ్రేక్ చేశారు, వీళ్ళు సంచాలకు రూల్ బ్రేక్ చేశారు. సంచాలకు నవిలు వచ్చేసి అది నేను పెట్టిన రూల్ కాదు, నాకు సంబంధం లేదు ఆ రూలు, ఎవరు తీసుకోవచ్చు అని చెప్పి. ఎందుకంటే అక్కడ ఎవరు తీసుకోవచ్చు యాక్చువల్గా ఏది టాస్క్ పరంగా. కానీ వీళ్ళు రూల్ పెట్టుకున్నారు క్లాన్స్, మీరు మా ఎక్స్ దగ్గర కావద్దని, మేము మీ ఎక్స్ దగ్గర. కానీ దాన్ని బ్రేక్ చేసింది సోనియా. ఆ తర్వాత యష్మి ఏం చేసింది, మీరు బ్రేక్ చేసిన కాబట్టి నేను బ్రేక్ చేస్తాను అనేసి బుట్టలో ఒక 5 ఎగ్స్ ఏమౌంట్ తీసుకొని 6 గంటలే కలుపుకుంది. ఇంకా నిక్కీలో ఇంకా రెచ్చిపోయింది. ఇంకా యాక్చువల్గా అక్కడ ప్రేమ అంటూనే ఉంది. ఫస్ట్ సోనియా చేసింది అడుగు అంటే అడగలేక అడుగుతున్నాడు అసలు. ఆమెను అడిగితే ఏమవుతుందో ఏమంటున్నట్టు. ఇంకా అప్పుడు యష్మి అది గమనించింది. సో ఈ అడగడు అనేసి ఇంకా పోయి చక్కగా ఎగ్స్ మొత్తం లేపేసింది ఆమె. అక్కడి నుంచి ఇంక రచ్చ మళ్ళా. సో అప్పుడు నిఖిల్ పృథ్వీ మీదికి వస్తున్నారు. నిఖిల్ని ఆపుతా ఉన్నాడు, ఆడుతున్నారు. నిఖిల్ వద్దు మనం ఎక్కువ వెళ్ళకూడదు డిఫెండ్ అని అంటనే ఉన్నారు. ఆదిత్యం గారు అయితే పాపం ఆయన అంటే ఎక్కువ ఫిజికల్ అవుదామంటే ఆయనకి వయసు అంతా సో సహకరించారు. కానీ వాళ్ళే మీదికి వస్తూనే ఉంటారు. సరే పాపం అనిపిస్తుంది ఒకసారి, వద్దు నిఖిల్ అని అనుకుంటుంటే. వద్దు నిఖిల్ అని ఆడుకుంటుంటే అసలు పాపం అనిపిస్తుంది అనమాట. ఆ కుక్కలు ఉరుతూ ఉన్నాయన్నమాట ఇంటి బయట. సో సౌండ్ వస్తూ ఉంది. సో దాన్ని ఎక్కడ పట్టించుకోతుంది. సో ఆ తర్వాత ప్రేరణ మాత్రం నిఖిల్ని గట్టి అట్టుపట్టుకుని అట్టే అడ్డుకుంటూ ఉంటుంది. యాక్చువల్గా అప్రిషియేట్ చేయొచ్చు అని. తర్వాత నిఖిల్ ఇంకొకటి ఏంటంటే నిఖిల్ కూడా అంతకుముందు సోనియా కింద ఉన్నప్పుడు అరే మనం ఆర్టిస్టులు రా, మన ఫేసులు బాగుంటాయి అది అన్నాడు. కానీ ఇప్పుడేమో మీదకి వెళ్ళిపోతున్నాడు. దీనికి కారణం ఏంటంటే అవతల క్లాన్లో బలం లేదు. అవతల క్లాన్లో పృథ్వీ ఉండింటే నిఖిల్ ఇంత ఇదిగా ఆడేవాడు కాదు. ఖచ్చితంగా సంధి కుదుర్చుకొని లేదు మీరు మా దగ్గర రాబట్టి మేము మీ దగ్గర రాము అనేవాడు. ఒకవేళ పృథ్వీ నిఖిల్ వర్సెస్ ఉండింటే. కానీ అక్కడ వీళ్ళు ఆపేతంతో లేరు కాబట్టి చాలా ఓవర్గా మీదకి వెళ్ళాడు నిఖిల్. చాలా అంటే చాలా ఓవర్గా మీదకి వెళ్ళాడు. అదే మాత్రం ఆపేటంలో ఉంటే మళ్ళీ వచ్చి అరే నీ వల్ల దెబ్బలు తగులుతారా నాకు అది ఖచ్చితంగా అనేవాడు. అక్కడ పృథ్వీ లేడు కదా, బలం అంటే పృథ్వీలాగా బలం ఉన్న లేదు, నిఖిల్ అంత బలం ఉన్న లేరు కదా. సో అందుకని చాలా ఓవర్ చేశాడు నిఖిల్ కూడా. నేను చేస్తాను. సో చాలా ఓవర్ అనిపించింది. ఆ తర్వాత అభయ్ అండ్ యష్మి మాట్లాడుకుంటాను అనమాట. యాక్చువల్గా నిఖిల్ అరే మీరు నా జోలికి రానంత వరకు నేను మీ జోలికి రాను అన్నానంట. కానీ పక్కన ఉన్న సోనియా వచ్చేసి అరే అలా ఎప్పుడు ఉంటుంది. యాక్చువల్ దీన్ని తప్పని కూడా అనకూడదు. ఎందుకంటే వాళ్ళ క్లాన్కి బలం ఉంది, ఫిజికల్ బలం ఉంది.
సో ఇప్పుడు నువ్వు మాట ఇచ్చినావనుకో ఫిజికల్ బలం ఉపయోగించి మనం గుడ్లు రావనుకో, గుడ్లు వాళ్ళకి ఎక్కువ వెళ్ళిపోయాయి అనుకో, ఏదైనా బెనిఫిట్ వస్తా అనేది వెళ్ళిపోతే పెద్ద దెబ్బే. సో అదేం తప్పేం కాదు యాక్చువల్గా, కాకపోతే అది సోనియా చెప్పడం తప్పు. ఎందుకంటే యష్మికి ఒక బాధ ఉంటుంది, తను నాకు ల్యాండ్లోకి వచ్చినప్పుడు నాకేం చెప్పలేదు, ఇప్పుడు ఏం చెప్తుందని. మళ్ళీ నేనేం చేసలేను, నా మాట వినలేవు అని వచ్చి మళ్ళీ నన్నే నామినేషన్ చేసింది. సో అది ఈ వేరే వాళ్ళు చెప్తే తప్పేమో, అంటే ఐ మీన్ సోనియా మాట వింటాం అది అని. కానీ ఎస్పీ చెప్తే కరెక్ట్ అయిపోతుంది, ఎందుకంటే ఎస్పీ దగ్గర పాయింట్ ఉంది, ఎస్పీ పాయింట్ కరెక్టే అది. తర్వాత నా- ఉమ్, ఆ తర్వాత హారన్ అవుతుంది అనమాట. హారన్ అయిన తర్వాత లోపలికి వెళ్ళిపోతారు అంతా. వెళ్ళిపోతుంటే సీతతో నబిల్ చెప్తూ ఉంటాను అనమాట, నాకు అసలు ఆమె నచ్చట్లే, టోన్ పెద్దగా చేసుకొని ఇలా పడితే అలా మాట్లాడితే ఎవరు తీసుకుంటారు, నేను ఇంకా అండి అంటూ కూడా మాట్లాడమంటూ కూడా మాట్లాడతా, కానీ అట్లా ఎలా పడితే అట్లా మాట్లాడితే నేను అసలు తీసుకోను అది అని చెప్తున్నాడు. అదే చెప్పా కదా సోనియా గురించి, ఎందుకంటే సోనియా పక్కన వాళ్ళతో మాట్లాడేది తనకి ట్రిగర్ చేసింది, ఎప్పుడో ఉంది, లోపల ఉంది, కాకపోతే మనం మధ్యలో వెళ్ళరాదేమో, మంచిది కాదు అని ఊరుకున్నాడు. యాక్చువల్గా తనకి లోపల ఉంది, అరే సోనియా కరెక్ట్ మాట్లాడతలేదు, ఈమె రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతుంది, తక్కువ మాట్లాడుతుంది, టోన్ పెద్దగా చేసి మాట్లాడుతుంది, ఈమెనే పెద్ద బిగ్ బాస్లో మాట్లాడుతుంది. సో అవన్నీ అన్నా అనమాట నవిలు మనసులో ఉన్నటువన్నీ. ఒకసారి జస్ట్ ఒక్క మాటకే, ఒకవేళ నిజంగా అంటే రేపు ఏదో సంచాలక బాయ్స్లో ఇది అనేసి నవీన్కి కానీ ఫోన్ చేసిందంటే నిజంగా ఆ ఎపిసోడ్ చాలా మంచి హిట్ అవుతుందని నా నమ్మకం. తర్వాత మూవింగ్ ప్లాట్ఫామ్ టాస్క్ ఇచ్చారనమాట, అంటే వ్యూస్ డిఫరెన్స్ ఉందన్నమాట అబ్బాయి క్లాన్కి మరియు మన నిఖిల్ క్లాన్కి. సో కొంచెం ఈక్వల్ అన్న చేసేయాలనేసి మనోడు బిగ్ బాస్ పెంట పెట్టింది, మళ్ళీ ఇంకో టాస్క్ ఇచ్చాడు. సో మూవింగ్ ప్లాట్ఫామ్ టాస్క్ అంటే గుండ్రం ఉంటుంది, అందులో ఒక 6 గోళ్ళు లాంటివి వేస్తారు. సో ఒక 6 బొక్కలు ఉంటాయి. సో వాటిలో ఆ గోళ్ళు పడేటట్టు చేస్తే వాటి మీద నిలబడి బ్యాలెన్స్ చేస్తే ఒక్కో రంధ్రంకి ఒక్కొక్క అంటే 10x 20x 30x అట్లా ఉంటాయి అన్నమాట. సో మొత్తానికి ఆ టాస్క్లో అభయ్ క్లాన్కి 90x వస్తాయి, నిఖిల్ క్లాన్కి 60x వస్తాయి. యాక్చువల్గా ఇక్కడ నిఖిల్ చీఫ్గా మంచిగా ఉపయోగించాడు, ఎందుకంటే 9గా ఏ టాస్క్లో కూడా పెద్దగా పాల్గొనలేదు. సో అందుకని 9గా పంపించాడు ఈ టాస్క్కి. కానీ అబ్బాయి తనే వచ్చాడు, తను యాక్చువల్గా రెండు ఇండివిజువల్ టాస్క్లు ఆడాడు, అయినా మళ్ళీ తనే వచ్చాడు. అది మణికంఠకు కానీ లేదా యష్మికి కానీ ఛాన్స్ ఇచ్చిట్టే బాగుండేది, కానీ మళ్ళీ తనే రావడం అన్నది నిజంగా చాలా రాంగ్, నాకైతే తప్పుగా అనిపించింది. మళ్ళా ఆడ ఫిజికల్గా ఆడాల్సిన గేమ్లోనేమో టేబుల్ మీద కూర్చొని నీతులు చెప్తారు శ్రీరంగ నీతులు. సో అందుకే నాకు కొంచెం తప్పుగా అనిపించింది. ఆ తర్వాత విష్ణుప్రియ వచ్చేసి సారీ చెప్తాం అన్నమాట నబిల్కి, అంటే ఇందాక నబిల్ అలా టచ్ చేయలేదు, అంటే నిన్నటి ఎపిసోడ్లో ఉంటుంది నబిల్ నన్ను అలా టచ్ అయింది నాకు పార్ట్స్కి అది అని చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అంత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయదు, చాలా రాంగ్ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో నేను అలా చాలా రాంగ్ వేలో ఎక్స్ప్లెయిన్ చేశాను, తప్పేనది. తను టచ్ చేయలేదు, కానీ టచ్ చేస్తాడేమో అని నాకు అనిపించింది అనేసి సారీ చెప్తుంది. ఇక్కడ యాక్చువల్గా ఆమె సారీ కాదని చెప్పింది, ఎందుకంటే ఈమెకి అయినది కానట్టుగాను అయినట్టుగాను అనిపిస్తూ ఉంటుంది కొంచెం. ఎలా చెప్పాలంటే షూ టాస్క్ వచ్చినప్పుడు అభయ్ గారు ఇంటెన్షన్గా ఆమె తోయలేదు, కానీ గేమ్ ఆడుతున్నంతసేపు ప్రేరణకి మాత్రం నన్ను ఇంటెన్షన్ తోసాడు అని చెప్పింది. నాకు సార్ అడిగినప్పుడు మాత్రం అన్టాలరెంట్గా అన్ఫార్చునేట్గా ఏదో అన్ఇంటెన్షనల్గా తోసాడు అని చెప్తుంది. అంటే తనకు తెలుసు అన్ఇంటెన్షనల్గా జరిగిందని, కానీ ప్రేమతో చెప్పినప్పుడు మాత్రం అలా చెప్పరు. ఆ తర్వాత వీడియో ప్లే చేస్తే అన్ఇంటెన్షనల్గా తోసాడు. సో అక్కడ యాక్చువల్లీ అన్ఇంటెన్షనల్గా అసలు తోయడు ఆయన, ఆమె బ్యాలెన్స్ తప్పు పడిపోతుంది, ఆమె తప్పే అక్కడ ఒకటి. నిన్న ప్రేరణ నాకు దోశ అట్టేసి ఇచ్చినట్టు యాక్చువల్గా ఆమె కొంచెం విల్లింగ్నెస్లే వేసింది, కొంచెం కోపంగా వేసింది, కానీ అంతేగాని
విష్ణుప్రియ చెప్పినట్టు అని కోపం చూసి మాత్రం అస్సలు ఇష్టలేదు. ఇదొకటి 2 చోట్ల. సో ఇప్పుడు కూడా ఈమె టచ్ చేసింది. యాక్చువల్గా ఆమె క్లారిటీ లేదు, కానీ ఎక్కడ ఆమె తప్పైతే ఎక్కడ నెగిటివ్ అవుతుందని ముందు జాగ్రత్త తీసుకొని సారీ అయిపోయిందని నా డౌట్. యాక్చువల్గా ఆమె క్లారిటీ లేదు, టచ్ చేసింది. ఆ టైంలో ఊరికి గేమ్ కోసం ఏం పడితే అబద్ధం చెప్పింది. కానీ ఇక్కడ సారీ ఎందుకు చెప్పిందా అంటే రేపు మళ్ళీ నాకు సార్ చూపిస్తారు కదా వీడియోస్, మళ్ళీ చాలా నెగిటివ్ అయిపోతుంది, మళ్ళీ నాకు అక్కడ తప్పని నేను లేనిది చెప్పాను. సరే ముందు జాగ్రత్తకు వచ్చి సారీ అయిపోయింది. కానీ ఏదైనా కానీ బెటరే, సారీ అయిపోయింది మంచిదే. ఆ తర్వాత మళ్ళా తర్వాత నైట్ అయిపోద్ది. ఇంకా వాళ్ళు అంటే బయటకి రక్షించుకోవాలా లేదా అని డిస్కషన్ చేస్తారు. బయట కొంతమంది పడుకుంటారు. సో అప్పుడే ప్రభావతి వచ్చేసి రెడ్ ఎగ్గిస్తుంది అనమాట. సో పొద్దున్నే అయిపోతుంది. పొద్దున్న అయిపోయిన తర్వాత ఇంక మళ్ళీ కిచెన్ రూల్ మళ్ళీ కొంచెం స్ట్రిక్ట్ చేస్తారనమాట. వీళ్ళు కిచెన్ రూల్స్ పెడితే కూడా రాంగ్ అనుకొని తింటున్నారు ఇన్ టైంలో. నాకు అట్లా కాదు, నాకు కొంచెం రూల్ కావాలన్నట్టు బిగ్ బాస్ ఆ ఉన్న రూల్ని కూడా ఇంకొంచెం గట్టిగా చేస్తారనమాట. అంటే మీరు ఇచ్చిన టైంలో వాళ్ళు అంతకుముందు 2 క్లాన్ల వాళ్ళు యూజ్ చేసుకోవాలనుకుంటారు. కానీ ఈసారి ఏంటంటే లేదయ్యా 2 క్లాన్ల వాళ్ళు ఒకేసారి అలవ్ లేదు కిచెన్లోకి, ఓన్లీ ఒక క్లాన్ వాళ్ళే వెళ్ళాలి, అది కూడా ముగ్గురే వెళ్ళి వండుకోవాలి అని అనుకోడు అని రూల్ పెడతాడు. మా అబ్బాయికి చేయించుకోవడం వచ్చి తిట్టగూడెం పదాలలో తిడతాడు అనమాట. ఎవరిని? బిగ్ బాస్ని. ఇది సైకో అనుకుంటున్నాడో మనిషి పుట్టిందా లేదా, ఇంతకి ముగ్గురు ఎలా ఉంటారు అంతమందికి, ధమాకు ఉందా లేదా, సైకో వాళ్ళ తిరుగుండ్రులు అని బిగ్ బాస్ టీంని బిగ్ బాస్ని తిడతారు అనమాట. సో ఇది రేపు ఖచ్చితంగా శనివారం నాకు సార్ మాత్రం ఘోరంగా తిడతారు అనమాట. ఇంకా ఎన్ని బూతులు అంటే అన్ని బూతులు, కాకపోతే ఆయన బూతులు తిట్టరు అంతే. ఖచ్చితంగా చాలా అంటే చాలా అన్నిటికన్నా పెద్ద తప్పు అబ్బాయి చేసేది. అబ్బాయి టాస్క్ ఆడతాడా ఆడన్నది కూడా ఆయన ఇష్టం, కానీ దానికన్నా పెద్ద తప్పు ఇది. అండ్ అందులో కూడా మళ్ళా టాస్క్ ఆడుకున్నాను. సో ఇంక నీకు ఫుడ్ ఇచ్చేయలేము ఇంత రీతిలో తిడతాడు ఆయన. ఇది మాత్రం ఖచ్చితంగా శనివారం ఖచ్చితంగా టాపిక్ వస్తుంది. సో ఇంకా తర్వాత సోనియా అదే మళ్ళీ ఇంకా ఫస్ట్ అబ్బాయి క్లాన్ వాళ్ళు వండుకోవాలనుకుంటారు. బ్రేక్ఫాస్ట్ ఆకలైనా వండుకోవాలనుకుంటారు. కాకపోతే నిఖిల్ వచ్చేసి లేదు ఫస్ట్ మేము బ్రేక్ఫాస్ట్ చేసేసుకుంటాము, సో ఆ తర్వాత చేసుకుంటాం అంటారు. తర్వాత సోనియా వచ్చి లేదు మొత్తం చేస్తామంటే సరే 45 మినిట్స్లో చేసేస్తాం అది అని చెప్తుంది. తర్వాత సోనియా మళ్ళీ 45 మినిట్స్ అది ఎందుకు చెప్పు, సాధ్యమైన తక్కువ టైంలో చేస్తామని వదిలేయాలి. యాక్చువల్గా సోనియా చెప్పింది కరెక్టే, కాకపోతే అక్కడ సోనియా చెప్పడం వల్ల ప్రాబ్లం. ఎందుకంటే ఆమెనే చెప్తుంది ఎక్కువ, ఆమె చెప్పింది ఈయన అట్టే మౌత్ పీస్ లాగా చెప్తున్నాడు. సో అందరికీ అక్కడ నచ్చలేదు అది, అందరికీ అది అర్థమైపోతుంది. ఈయన అబ్బాయి కూడా కిలువ అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఇంకా వాళ్ళు సరే మొత్తానికైతే వండుకున్నారు. వాళ్ళు ఒక 48 మినిట్స్లో వండుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ బైక్లో ఏమో వాళ్ళు వచ్చారు, వాళ్ళు వండుకున్నారు, తిన్నారు, పోయారు, అంత బాగానే ఉంది. ఆ తర్వాత ఇంకా నబిలు యష్మి అంటా ఉందన్నమాట. యష్మి నబిలు కూర్చొని ఉన్నారు. అప్పుడు యష్మి అంటుందన్నమాట, అది అంటే ఎవరి గురించి సోనియా గురించి అది మోసం చేసినట్టు ప్లాన్లో ఉంది, అలా చేయడం అది ఇదేనా అంటుంది. ఎందుకంటే అంటే దేని గురించి అంటే ఆమె ఫస్ట్ బిగ్ బాస్ సారీ నామినేషన్లో మన నామినేషన్లో ఎత్తుంది కదా, ఇన్ని ప్లాన్లోకి తీసుకుందే నేను ఒకవేళ ఏదైనా తప్పు మాట్లాడుతూ నన్ను సరి చేస్తామని, నాకు ఎవరైనా చెప్తామని సలహాలు ఇస్తామని నేను తీసుకున్నా. నువ్వేమో ఒక్కటి చెప్పలేదు, నాకు చెప్పకపోగా మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను చెప్పాక నువ్వు ఇల్లు అని ఏవో చెప్తున్నావు. నువ్వు ఇంతకు ఏం చెప్పావు, నా దగ్గర ఏం మాట్లాడలేదు నువ్వు అని నామినేషన్ చేసి. కానీ ఇప్పుడేమో నిఖిల్ క్లాన్లో ఉన్నప్పుడు నిఖిల్కి చెప్పాల్సిన దానికంటే ఇంకా ఎక్కువనే ఎక్కుతుంది. సో దానివల్ల యశ్మికి ఇంకా పోవు. యాక్చువల్గా యశ్మి కరెక్ట్ పాయింటే, ఇందులో యశ్మి తప్పడానికి ఏమీ లేదు. సో అదే సో దాన్ని మోసం చేసిందని చెప్తూ ఉందన్నమాట నబిల్కి. ఆ తర్వాత నిఖిల్ వెళ్ళేసి స్మోకింగ్ ఏరియా ఎక్కడికి వెళ్ళినప్పుడు రెడ్ గుడ్ అని చూస్తారు. సో లోపలికి వెళ్ళి
వాళ్ళ క్లాన్ మెంబర్స్ని అడుగుతాడు, ఇట్లా రెడ్ గుడ్ ఉంది అక్కడ తీసుకున్నా వద్దా సీత తీసుకున్నమాట. సో తీసుకొచ్చుకుంటారు. సో తీసుకొస్తారు అన్నమాట. సో దాన్ని ఎలాగైనా మార్చచ్చు బిగ్ బాస్. అంటే దాన్ని ప్లస్ చేయొచ్చు లేదా మైనస్ చేయొచ్చు. ఆ రెడ్ ఉండడం వల్ల ఒక బాంబు లాంటిది. సో అన్నీ మీకు గుడ్లను పోయాయి అని చెప్పొచ్చు. లేదా రెడ్ ఉండడం, ఎవరి దగ్గర రెడ్ ఉంటే వాళ్ళకి ఇంకా అవతల ప్లాన్ అవతల వాళ్ళ దగ్గర ఉన్నవి మొత్తం వచ్చేస్తాయి అని ఇలా ఎలా పడితే అలా వాడేసుకుంటాడు. వీళ్ళు ఎంత కష్టపడ్డా ఆ ఒక రెడ్ గుడ్డుతో బిగ్ బాస్ ఎలా కావాలనుకుంటే ఆడినాడు చెప్తాడు. ప్రేక్షకులకి కిక్ వచ్చేలాగా, లేదా ఆ కంటెస్టెంట్లకి పరీక్ష పెట్టేలాగా ఎలా పడితే అలా చెప్తాడు అనమాట. అంతే అని ఎవడేం చేయలేడు. ఆ తర్వాత 9కి మా ఆరు కూర్చొని ఉంటుంది. సోని వెళ్ళి ఆ 2 చెంపలకి ముద్దు పెడతాడు. సోని 9గా ఇదేంది అన్నట్టుగా చాలా వియర్డ్గా ఫీల్ అవుతుంది. మనకు కూడా చాలా వియర్డ్గా ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే అది ఏం తెలియదు, దాని గురించి మళ్ళీ సెన్సిటివ్ టాపిక్, అది మాట్లాడుతూ కూడా తప్పు అనిపిస్తుందేమో. అంటే ఆమె సోనియా హగ్స్ కానీ కిసెస్ తీసుకోవడం కానీ కిసెస్ పెట్టడం కానీ కొంచెం మితిమీరి ఉందేమో అన్నట్టుగా ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది గేమ్. స్టార్ట్ అయిన తర్వాత వెళ్ళిపోతారు. సో ఎక్స్ కోసం తనలాడుతూ ఉంటారు. అక్కడ పృథ్వీ మనకి ఇవ్వాలి వస్తాయి. అంటే మనీ ఎక్స్ పట్టుకోవడానికి దూరుతూ ఉంటే పృథ్వీ ఒక్క చేత్తో ఇటు దొప్పులు దొప్పుతుంటాడు. యాక్చువల్ మనీ ఏమన్నాడు, అయినా ట్రై చేస్తూనే ఉంటాడు ఊరికి. కానీ పృథ్వీ చాలా ఓవర్ మాట్లాడుతుంది. బక్కవడం రావడదు, శాతగానప్పుడు ఎందుకు వచ్చినావు అనేటట్టుగా మాట్లాడతాడు అనమాట. సో అది తప్పు. సో ఆయన ట్రై చేస్తున్నాడు, ఆయన నిన్నేం అనలేదు. ఆయన ట్రై చేస్తున్నాడు. కానీ నువ్వు బక్కవడం తప్పులాగా సో ఫిజికల్కి వీక్ ఉన్న వాళ్ళు ఎందుకు రావాలి, అక్కడ కూర్చోవాలి, ఆడవాళ్ళు తిరిగి మాట్లాడుతారు, అది అనడం చాలా తప్పు అనమాట అది. సో ఆ తర్వాత ఇంకా అలా పృథ్వీ మనీ అడుగుతూ ఉంటే అబ్బాయి క్లాన్ మెంబర్ అయింది. ఆ ఎక్స్ కలెక్ట్ చేయడం లేదు, ఆరామ్సే కూర్చున్నాడు. మళ్ళీ మనకే ఇట్స్ జస్ట్ పార్ట్ ఆఫ్ అంటున్నాడు. వచ్చి హెల్ప్ చేస్తే హెల్ప్ చేయాలి. సరే కూల్ చేసినావు, ఓకే, ఒకసారి 2 సార్లు, ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు చేస్తారు. బాగా చెప్తే ఇప్పుడు అబ్బాయి గుడ్ల దగ్గర కూర్చొని ఉంటాడు అన్నమాట. ఇంకా సో ఇక పృథ్వీ నిఖిల్ కూడా మణికంఠ మాటలకి చాలా ఎటకారంగా మాట్లాడతారు. నాకు చాలా రంగా అనిపించింది. చాలా అంటే చాలా ఎటకారంగా మాట్లాడతారు అనమాట. యాక్చువల్గా నేను ఫిజికల్గా వీక్ ఉన్నారు అది అంటాడు. మనీ వచ్చేసి అరే ఫిజికల్గా ఎంత స్ట్రాంగ్ ఉన్నా దాన్ని ఎట్లా యూజ్ చేయాలో సెన్స్ ఉండాలా, మీకు అది లేదు అది అనేసి. నిఖిల్ వచ్చేసి అరే దొత్తరా బాయ్ ఫిజికల్ టాస్క్ జుట్టు పట్టుకొని లాగుతారు, కాలు పట్టుకొని లాగుతారు మామూలే అంటే, యాక్చువల్గా మీకు ఆ గిల్ట్ ఉంది. ఎందుకంటే యువర్ అటాకింగ్ ఫిజికలీ వెరీ సెన్స్లెస్ అనేసి అంటే నవ్వు అనేసి ఫుల్గా నవ్వుకుంటారు అనమాట. అది చాలా రాంగు నిజంగా. సో తర్వాత అబ్బాయి అరే నీకేం నువ్వు ఆడుకో అనేసి దగ్గరకు వచ్చి మరీ అయిపోతారు. ఆయన ఏదో పెద్ద వచ్చి ఏదో ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాం తీరు వచ్చి మా గంటకి నీకేం నువ్వు ఆడుకోరా అని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత నబిల్ ఇంకా అంటే ఇంకా తర్వాత సౌండ్ ఆగిపోతుంది. సారీ గుడ్లు వచ్చేది ఆగిపోతాయి. ఎవరి గుడ్లు వాళ్ళది అయిపోద్ది. అయిపోయిన తర్వాత నబిలు అందరినీ వెనక్కి వచ్చేయండి, సౌండ్ వచ్చినాక మళ్ళీ వెళ్దురు అంటే అక్కడ కూడా పృథ్వీ అసలు అవసరమే లేని కాడ ఓవర్ యాక్షన్ పృథ్వీ విష్ణుప్రియ అయితే. ఇంకా సరే మొత్తానికి ఒక లైన్ కాడికి వచ్చారు. వెనక్కి వచ్చి ఆ లైన్ దగ్గర నిలబడ్డ తర్వాత ఇక్కడైతే మాత్రం సీత వరస్ట్. సీత విష్ణుప్రియ కూడా మెయిన్లీ సీత, ఇక్కడ విష్ణుప్రియ, ఇక్కడ సీత, మధ్యలో స్పేస్ ఉంది. మధ్యలో ఎవరు నిలబడ్డారు? ప్రేరణ నిలబడ్డారు. ఇక్కడ ప్రేరణ నిలబడితే ఈ ఇద్దరు చెయ్యి ఇట్లా అడ్డం పెట్టుకున్నారు, బ్లాక్ చేసారు ప్రేరణని వెళ్ళకూడదని. సో ఆమె ఏం చేసింది, ఆ చేతిని పైకి లేపింది, క్యాజువల్గానే లేపింది. దానికి ఎట్ట పడతాట ఫేస్ ఎక్స్పీరియన్స్ పెట్టి చాలా కోపగించుకున్నారు ప్రేరణని. సో ప్రేరణ ఏం చేసింది, అది బాబు నేనేం చేసినా ఒక చేయత్తలు ఎంత కోపం ఎందుకు అది అని అడుగుతుంది. దానికి కూడా అబ్బాయి
వద్దు ప్రేరణ, నీ ఇష్టం, నీ గేమ్ నీ గేమ్ నీ గేమ్ సరే అనేసి ప్రేరణ పక్కకెళ్ళి సీత పక్కకెళ్ళి నిలబడ్డది. యాక్చువల్గా అక్కడ సీత కానీ విష్ణుప్రియ కానీ చేయగలపాల్సిన అవసరం లేదు. సరే బ్లాక్ చేయడానికి అనుకున్నాం, బ్లాక్ చేయడానికి కానీ సీత చెప్పిన రీజను చాలా వర్స్ట్ రీజన్. అంటే మేము చేతులు అనుకుంటే ఈమె చేతులు పైకి అంటుంది కావాలని. యాక్చువల్ కావాలని ఏం కాదు, ఆమె ఫస్టే అక్కడ ఉంది, కావాలని వీళ్ళే చేతులు చేసి బ్లాక్ చేసి. మా టాక్టిక్ కన్నా ఒక రకంగా బాగుండేది, కానీ అంతా ఏం పడితే రీజన్. సరే ఆ తర్వాత కూడా ప్రేరణ వెళ్ళి పక్కన నిలబడ్డది. ఎవరి పక్కన? సీత పక్కన నిలబడ్డప్పుడు సీత కాలుతో ప్రేరణ కాలుని నూపుతూ ఉంటుంది. ఆయనకి అవసరమే లేదు, ఎందుకంటే వాళ్ళ మధ్య చాలా గ్యాప్ ఉంది, నిలబడ్డానికి కంఫర్టబుల్గా నిలబడ్డది. అయినా కానీ కాలుతో నూపుతూ ఉంటుంది. సో అది ఏం ఆడుతున్నాం సీత నిజంగా ఇన్ని ఎపిసోడ్లలో ఫస్ట్ అనిపించింది ఈరోజే ఈ పత్తి దగ్గర. దీన్ని అడుగుతారో అడగరని నాకు తెలియదు, బట్ అడిగితే బాగుంది అనిపించింది. మీకు ఎలా అనిపించింది అసలు అట్లా చేయడం? కామెంట్ చేయండి. ఇంకా తర్వాత సౌండ్ వస్తుంది, ఎక్స్ గేమ్ ఆడుతూ ఉంటే అబ్బాయి కూర్చొని ఉంటాడు. దర్జాగా ఆమె చీఫ్ కూర్చొని ఉంటే సీత వెళ్ళిపోయి ఎక్స్ తీసేసుకుంటే కనీసం ఆపడు అబ్బాయి. తీసుకోలే ఏముంది అన్నట్టుగా కేర్లెస్గా ఉండిపోతాడు. కేర్లెస్గా ఉండిపోయినప్పుడు మా యూత్లో కాదు మరి, ఎందుకు మనం వచ్చేసిన మన అంత కేర్లెస్గా ఉంటుంది. మేము కష్టపడి తెచ్చినాను అంటే అది ఎట్లా చేస్తామంటే ఆదిత్య గారు వచ్చి చీఫ్ ఏం చెప్తే అది చేయాలిరా అంటాడు. ఆయన ఏమో అమాయకుడు. చీఫ్ అబ్బాయి ఏమో ఆయన చీఫ్ నేను చెప్తున్నా మీరు ఊరుకున్నాను అంటాడు. అమ్మాయి ఏమో ఏంది నువ్వు తప్పులో చీఫ్, మాకు బెనిఫిట్స్ తప్పవుతాయి నీ వల్ల, ఇది ఎంత గ్రూప్ గేమ్ అయినా ఇండివిజువల్ గేమే కదా ఇది కూడా, నువ్వు అట్లా చేయకూడదు, నువ్వు కనీసం ఆడ ఉండి కనీసం కాపాడలేకపోతున్నట్టు నువ్వేం చీఫ్ ఇంకా అది కానీ ఆయన యాక్చువల్ ఏదో ట్రూ, ఎందుకంటే ఈ విషయంలో కరెక్ట్ అంతే. ఆ తర్వాత మనీ డిసప్పాయింట్ అయిపోయి బాత్రూమ్ సైడ్స్ వెళ్ళిపోతూ ఉంటాడు మైక్ పారేసి. నిఖిల్ అరే నువ్వు ఎందుకు అంత డిసప్పాయింట్ అయిపోతావు, వెనక్కి అంటే అబ్బాయి ఉండేసి తన అది ఆయన ఇండివిజువల్ గేమ్ లేదు వదిలేసి చాలా ఎటకారంగా మాట్లాడతారు. దానికి మనకు కూడా కోపం వచ్చి మళ్ళీ వెనక్కి వచ్చి మైక్ దూరంగా ఉన్నది కూడా మైక్ తీసుకొని నువ్వు కనీసం అంత కష్టపడి తెచ్చినా కూడా కాపాడలేకపోతే ఎట్లానా అది అని మాట్లాడతారు అన్నమాట. అంటే దానికి అవే ఇచ్చిన సమాధానం, అరే నేను అడ్డు పెట్టనురా, నేను అడ్డు చేయనురా, నేను ఆడనురా, నేను గివప్ ఇచ్చినారా అన్నట్టే మాట్లాడతాను అంత. సో అక్కడ అయ్యింది. సో అబ్బాయి వచ్చేసి అరే నేను డిఫెండ్ చేయను రా అంటాడు. మనం వచ్చేసి ఎలా డిఫెండ్ చేయాలి కదా, గుడ్లు తీసుకోతుంటే నువ్వు కనీసం డిఫెండ్ చేయకపోతే అంటే నేను డిఫెండ్ చేయను రా, మనీ గుడ్డు మీద పడిపోవాలి కదా, అంటే కనీసం డిఫెండ్ చేయకుండా కనీసం వాళ్ళు ఆపాలి కదా ఎంతో కొంత అంటే కూడా లేదురా, గుడ్ల మీద దాచిపెట్టరాదు, నేను గుడ్ల మీద పడిపోను, దాచిపెట్టను, చేతులతోనే అడ్డుకోవాలని అన్నాడు. మరి నువ్వు కనీసం వాళ్ళని అడ్డుకోవాలి కదా అంటే లేదు నేను అడ్డుకోనంటే అంటాడు. సోనియాకి పడుతుంది, ఎందుకంటే సోనియా అప్పుడే నబీలు అంటూ ఉంటాడు అనమాట, మీరు దాని మీద ఊరికే పడుకుంటూ ఉన్నారు, దాని మీద పడకండి, గుడ్లు కనపడాలా అని. సో అది ట్రిగ్గర్ అయిపోతుంది సోనియాకి. నువ్వేంటి కొత్త చెప్తున్నావు అంతా, నిన్న ఆ రూమ్స్ అని ఉన్నాయని నేను లేవు కదా ఈరోజు ఎందుకు చెప్తున్నావు, మీకులాంటి మీ సంచాలకు కదా, అందుకే మీరు చెప్పినట్టు నువ్వే చెప్పినట్టున్నావు, అందుకే నువ్వు చెప్పినట్టునే చేస్తున్నాడు అనేది. యాక్చువల్గా అనవసరం, ఇక్కడ ఏం లేదు. నబీలు చాలా కరెక్ట్ చేస్తాడు ఈరోజు. నబీలు ఎంతో రచ్చ కావాల్సిన గేమ్లో సంచాలక ప్రాపర్గా చేస్తాడు. ఎక్కడో ఒక 5 to 10% అటు ఇటు ఉన్నా ఆల్మోస్ట్ చాలా ప్రాపర్గా చేస్తాడు ఆయన. సో మళ్ళీ సో ప్రభావతి కూర్చోబెట్టింది మళ్ళీ. సో గుడ్లు ఇస్తామంటే అందరూ గుడ్లు కలెక్ట్ చేసుకుంటూ ఉంటే పృథ్వీ వెళ్ళి అబ్బాయిని అటాక్ చేస్తాడు. సో అక్కడ అబ్బాయి అక్కడ కూర్చొని ఉంటాడు కదా, సో పృథ్వీ వెళ్ళి ఆ గుడ్లు మొత్తాన్ని తీసుకురాని పోతాడు. అక్కడి నుంచి ఇంకా సురా బాట అయ్య బాబు. సో
సో అభయ్ అటాక్ చేస్తాడు. అభయ్ అటాక్ చేసినాక యష్మి వెళ్ళి నిఖిల్ని ఇట్లా గుడ్లు తీసుకోవడానికి వెళ్తారు. ఇంకా అక్కడి నుంచి అందరూ ఒకరి మీద ఒకరు, వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు. ఒక చోట అయితే ప్రేరణని సీత బ్లాక్ చేస్తారు. ఆమె ఇడిపించుకోవడానికి కాలు ఇట్లా ఉంటుంది. యాక్చువల్ తగలదు కానీ తగలబోయేది. సీత కూడా నాకు ప్రేరణ, నాకు కాలు తగులుతుందంటే ఆమె కూడా నువ్వు వదులు మరి అని అంటూ ఉంటుంది. అక్కడ వరకు ఓకే, వాళ్ళు కరెక్ట్ ఉన్నారు. కానీ విష్ణుప్రియ వెళ్ళి ఇట్ట అంటే భుజం మీద పట్టుకొని ఇట్లా అంటుంది. యాక్చువల్గా అక్కడ గిల్లిందంట, అక్కడ ఎర్రగా అయిందంట. యాక్చువల్గా ప్రేరణని విష్ణుప్రియ గిల్లిందంటే ఎర్రగా అయింది. సో రాక్షసి వచ్చింది చూడు అని ప్రేరణ, నువ్వే రాక్షసి అని విష్ణుప్రియ ఇక్కడ వరకు క్యూట్గా ఉంది. ఆ తర్వాత గిచ్చింది. ఆ తర్వాత వాళ్ళిద్దరు నిడిపించుకొని ప్రేరణ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ప్రేరణ అన్నమాట తప్పు మాట. అంటే ఫస్ట్ విష్ణుప్రియ వచ్చి తూ అని అన్నది. ఆ తర్వాత అన్నది ప్రేరణ క్యారెక్టర్లెస్. ఇది చాలా పెద్ద పదము, ఖచ్చితంగా దీని గురించి మాట్లాడతాడు నాకు సార్, ఖచ్చితంగా దీని గురించి కూడా మాట్లాడతాడు. ఇదంతా నాకు సార్ మాట్లాడడానికి అంతా బెస్ట్లా ఉంది ఎపిసోడ్ మొత్తము. ఖచ్చితంగా చాలా తప్పు వాడు, అది అంత వాడు అనాల్సిన అవసరం లేదు. కానీ ఆ తర్వాత వెంటనే విష్ణుప్రియ కాము ఉండాల్సింది. కాము ఉంటే ఆమె స్థాయి పెరిగేది. కానీ ఆ టెంపర్మెంట్లో ఉంది కదా, అంటే మైండ్ అక్కడికిక్కడ ఉట్లాడుతూ ఉంది కాబట్టి ఇంకా దాంట్లో నువ్వు పతివ్రత శివం అనేవి మరి పెద్ద చెప్పొచ్చినావు అనేసి మాట్లాడుతుంది. దానికన్నా వరస్ట్ ఏంటంటే అందరికి ముద్దులు పెట్టుకుంటూ తిరుగుతావు అనే కాడికి కట్ అయింది. అది అంటే బిగ్ బాస్ ఎపిసోడ్లో అక్కడ కట్ చేస్తారు. అది ఇంకా ఏమేమన్నా తెలియదు మరి. అలా అనడం మాత్రం తప్పు. అక్కడ జస్ట్ విన్నాము, బట్ అది మాత్రం విష్ణుప్రియ అన్నవాటం మాత్రం చాలా అంటే చాలా తప్పు. అది ప్రేరణ క్యారెక్టర్లెస్ అనడం కూడా తప్పే. కానీ ఆ తర్వాత వెంటనే మళ్ళీ విష్ణుప్రియ మాట్లాడడం తప్పు. సో మళ్ళా ఇంకా బుట్టలు అన్నిటినీ విష్ణుప్రియ కాలుతో అన్నింది. సోని వెళ్ళి ఆ బుట్ట మొత్తం ఇట్లా ఇది పడేసింది అనమాట. అక్కడి నుంచి అందరూ బుట్టలు అనుకున్నారు. ఇవి చేసారు. యష్మి ప్రేరణ ఎంత అడ్డుకునే వాళ్ళు ఒక్కరినంటే అడ్డుకుంటారు, ఇద్దరిని ఆడుకుంటారు. చాలా కష్టం అయిపోయింది. మణికంఠ ట్రై చేస్తున్నారు, ఆదిత్య ట్రై చేస్తున్నా కానీ ఇంకా. సో అభయ్ మాత్రం ఆరాంస చైర్ మీద కూర్చొని చూస్తున్నాడు. ఇంకా మొత్తం గుడ్లను తీసుకొని వాళ్ళు వేసుకున్నారు. ఎవరు అభయ్ క్లాన్లో గుడ్లు కూడా మొత్తం తీసుకొని మా నీళ్ళు పెన్ వాళ్ళు వేసేసుకున్నారు. సో అన్ని నీళ్ళ మీద అట్లా లంబలం పడిపోయాయి. సో మొత్తం 263 వచ్చేసి నిఖిల్ అయినాయి, అండ్ 25 వచ్చేసి అభయ్ గారు అయినాయి, అభయ్ క్లాన్ అయినాయి. అభయ్ ఎందుకు లేదు, ఆయన చీఫ్ అసలు ఆ ప్లేయర్ కూడా పనికిరాడు. ఆ తర్వాత సో అక్కడికి ఆట అప్పటికి స్టాప్ అయిపోయింది. స్టాప్ అయిన తర్వాత నబీల్ వెళ్ళి చైర్ మీద కూర్చున్నాడు. చైర్ మీద కూర్చుంటే ప్రేరణ వెళ్ళి అన్నదన్నమాట. అంటే ఏమంటుందంటే, నబీల్ మీరు సంచాలక గుణాలు కాబట్టి వాళ్ళు యాక్చువల్గా గుడ్లు ఎవరు నిఖిల్ క్లాన్ వాళ్ళు ఒక బుట్టలో నుంచి తీసుకెళ్ళి ఇంకో బుట్టలు తీసుకెళ్ళి పెట్టిరు. అంటే ఆ బుట్ట కొంచెం దూరం పెట్టినట్టున్నారు. సో మేము నేల మీద పడ్డ ఎగ్స్ని తీసుకెళ్ళి మేము చోట పెట్టాలనుకుంటున్నాం. సరే పెట్టుకో, దాన్నే ఉంది అని అంటాడు. ఆమె ఆ నేల మీద పడ్డాయి కొంచెం దగ్గరికి వేస్తూ ఉంటుంది ఒక దుక్కు. యాక్చువల్ కౌంట్ అయిపోయింది, అక్కడికి కౌంట్ అయిపోయిందంటే అయిపోయింది అక్కడికి గేమ్ మామూలుగా. అంటే అప్పటికి ఆ ఆరం మోగినప్పటికి అక్కడ నేల మీద వాళ్ళ గుడ్లు వీళ్ళు శిలపలం చేసినవి, నిఖిల్ క్యాన్ వాళ్ళు శిలపలం చేసినవి తీసుకెళ్ళి ఒక దగ్గర పెడదామని తీసుకెళ్తుంది. అది విష్ణుప్రియకి నచ్చదు. విష్ణుప్రియ వచ్చేసి అరుస్తుంది. వదిలినప్పుడు అక్కడికి చెప్తారు, సరే నబీల్ వచ్చేసి సరే వద్దులే విష్ణుప్రియ వద్దంటే విష్ణుప్రియ తర్వాత సోనియా కూడా వద్దంటుంది. సరే అనేసి ప్రేరణ సరే వద్దంటున్నారు కదా, వదిలేసి ఎట్లున్నాయి అక్కడ పెట్టేసి అని అంటూ ఉంటుంది. పెట్టేసి ఆయన అంటూ ఉంటే సోనియా ఇంకో ఓవర్ చేస్తుంది. మీరు ఇది కాదా బయాజుడికి అది ఇది అంటే పెడుతుంది కదా ప్రేరణ, ఎందుకు వదులుతున్నాడు నబీల్ అంటాడు. కొంచెం ఆమె ఫస్ట్ సోనియా ఎక్కువ చేస్తుంది అన్నమాట. ఆ తర్వాత దానికి రియాక్షన్గా నబీల్ కూడా కొంచెం ఎక్కువ చేస్తుంది. ఆ తర్వాత నిజంగా ఇద్దరు బాడీ గార్డులు తెప్పించుకున్నారయ్యా, ఇద్దరు వచ్చి మీద పడిపోతాడు నబీల్. చాలా ఫస్ట్గా అనిపించింది. అంటే
ఎస్పీ అన్న మొదలు అభయ్ గారు అనేవి విష్ణుప్రియ సీత అన్నవి నిజమని వాళ్ళు ప్రూవ్ చేశారు అంతే. ఆల్రెడీ అనుకుంటుంది వాళ్ళ హౌస్లో మొత్తం మనం చూసినప్పుడు మనకు కూడా అనిపించింది. అది ఈరోజు ప్రూవ్ చేశారు. యాక్చువల్గా కూడా చాలా తక్కువ మ్యాటర్, అంటే అదే అంత మీద పడిపోవాల్సిన అవసరమే లేదు. కానీ వచ్చేసి చాలా మీద పడిపోయి చాలా ఓవర్గా, అంటే అదేదో సైలెంట్గా ఉన్న చోట అంత నవీన్ మాట్లాడాలంటే అనుకోవచ్చు. ఆ మొత్తం రచరచనే ఉంది. అది మొత్తం ఆ రోజు ఎపిసోడ్ మొత్తం రచరచన ఉంది. మొత్తం ఎవరి వాళ్ళు వదులుకుంటూనే ఉన్నారు. దాంట్లో సోనినే వచ్చి ఫస్ట్ గెలిగింది, ఫస్ట్ వదిలింది. దానికి రియాక్షన్గానే నవీన్ వదిలాడు. అప్పటికంత అదే ఇంకా ఎక్కడ సైలెంట్గా ఉండి ఎక్కడ నవీన్ ఫస్ట్ సైలెంటో ఇంకెంత ఉంటున్నాం. మీరికి ఆడికి మణికంఠ, అంటే మణికంఠను మరి పృథ్వీ ఏమన్నాడో ఏమో, నువ్వు ఆ మాట అనకూడదు, అట్లా అనకూడదు, తప్పు అనేసి మీదికి వెళ్తా ఉన్నావు అన్నమాట పృథ్వీ. అంటే పక్క ఉన్నా కానీ పృథ్వీని అనుకోవడానికి చాలా చూస్తున్నాడు. ఆ తర్వాత సీత వచ్చి అరే నువ్వు టెంపర్ లూజ్ అవుతున్నారా, పిచ్చిగా ఏవో మాట్లాడేటట్టున్నావు అంటే దానికి కూడా చేసేసాడు. మళ్ళీ చేసేసి సీతని ఏదో అన్నాడు. సీత అరే నీకు నేనేం చెప్పాను రా భయ్, నేనేం చెప్పాను ఇంకోసారి అనేసి ఆమె అట్టారు. ఇప్పుడు ఇట్లా ఉంది. అయిపోయినా చూడాలి. ఇంకా టాస్క్ అయితే ఇంకా కంప్లీట్ చేసినట్టున్నాడు బిగ్ బాస్. ఇంకా 2 కావాలా, ఇంకా మాకు కావాలా అంటున్నాడు. చూడాలి మరి. ఈరోజు శనివారం కూడా ఎపిసోడ్ చాలా మంచిగా ఉండేటట్టుంది. అండ్ మీకు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించింది? నాకైతే మాత్రం నిజంగా చెప్పా కదా, మాత్రం బెస్ట్ ఎపిసోడ్ అనమాట. అసలు ఏం మ్యాటర్ అయిపోలేదు నేను ఏం లేదు. ప్రతి నిమిషం ఒక క్యారెక్టర్ని, ఎవరిదో ఒక క్యారెక్టర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంది మూమెంట్. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎపిసోడ్ అనమాట. అండ్ మీకు ఈరోజు బాగా నచ్చింది. నాకు మాత్రం ప్రేరణ ఎక్స్ప్లెయిన్ నచ్చారు. మరి మీకు నచ్చారో ప్లీజ్ కామెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి.